హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేనైతే గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి అయితే పాతకాలం పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని నా స్టైల్లో నేను ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను. కోసం నేనైతే గోగాకు 1 కేజీ వరకు తీసుకున్నానండి. గోగాకులో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల గోగాకు, ఇంకొకటి పులుపు ఎక్కువ ఉంటుంది ఎర్ర గోగాకని. నాకు ఈ తెల్ల గోగాకు దొరికిందండి. దీంతో పచ్చడి ఎలా పడతారో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ గోగాకైతే కాడలన్నీ ఒలిచేసి మెత్తటి కాడలు అలాగే ఉంచేసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసి ఇలా ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టేస్తున్నాను. ఈ గోగాకైతే తేమ ఉండకూడదు. తేమంతా పోయేంత వరకు అయితే ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకైతే సన్నగా కట్ చేసుకునేసేవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల రోట్లో వేసి రుబ్బాల్సిన అవసరం లేదు, మిక్సీలో కూడా వేయాల్సిన అవసరం లేదండి. అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను. మొత్తం ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ గోగాకు పచ్చడి అయితే సంగటి కానీ, రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. దోశలో కూడా వేసుకోవచ్చు. కొందరు నెయ్యి కలుపుకొని తింటారు, ఇంకొందరైతే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని తింటారు. చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ ఆకంతా ఇలాగా పొడి పొడిగా కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తేమ అస్సలు ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టి అందులో ఆవాలు 3 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు అయితే 3 స్పూన్స్ వరకు వేశాను. కొంతమంది ధనియాలు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరండి. కానీ గోగాకు పచ్చడికి ధనియాలు వేస్తే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి అయితే 150 గ్రాములు అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు ఎండుమిరపకాయలు ఎక్కువ కారం ఉంటే 100 గ్రాములు అయితే సరిపోతుంది. ఎండుమిర్చికి బదులు కారం కూడా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అంతే అండి, వేగిపోయాయి. తీసి పక్కన పెట్టేస్తున్నాను. దీనికోసం నేను చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేడి నీళ్ళల్లో కడిగేసి ఇలా కొద్దిగా వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకుంటున్నాను. వెల్లుల్లి అయితే ఒక గడ్డ వేసాను. ఉప్పు అయితే 100 గ్రామ్స్ వరకు పడింది. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాత్ర పెట్టుకొని 400 ml అయితే ఆయిల్ వేసుకున్నాను. ముందుగా చింతపండు అయితే వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, అది ఇలాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఈ ఆయిల్లో వేసి బాగా వేయించేస్తున్నాను. తేమంతా వెళ్ళిపోవాలంత వరకు అయితే వేయించేస్తున్నాను. పుల్లటి గోంగూర తీసుకుంటే చింతపండు అవసరం ఉండదండి. ఇదంత ఎక్కువ పులుపు ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చింతపండు వాడుకుంటున్నాను. ఇలా చింతపండులో ఉండే తేమంతా వెళ్ళేసింది, ఆయిల్ కూడా వదిలేసిందండి. ఇప్పుడు ముందుగా పక్కన రెడీగా పెట్టుకున్నాం కదా గోగాకు, అదంతా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఈ గోగాకు పచ్చడి అయితే తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఇంగువ, 2 స్పూన్స్ అయితే పసుపు వేసి కలిపేస్తున్నాను. ఇలా మాడిపోకుండా సన్న మంట మీద అయితే కలిపేసుకోవాలి. ఎక్కువ మంట పెడితే కింద అడుగంటిపోతుంది. ఈ గోగాకు ఎంతసేపు ఉడికించాలంటే మనం వేసాం కదా ఆయిల్, ఆ ఆయిల్ అంతా ఆకు వదిలేయాలి. అంతవరకు అయితే సన్న మంట మీద మూత పెట్టి ఉడికించేస్తున్నాను. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పాత్ర పెట్టి అందులో ఆయిల్ అయితే 400 ml వేసుకున్నానండి. ఇందులో జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 2 స్పూన్, ఎండుమిర్చి వేసి కలిపేస్తున్నాను. 1 కేజీ గోగాకుకైతే 800 ml ఆయిల్ అయితే పడుతుందండి. ఇలా మిరపకాయలు ఆవాలంతా వేగిన తర్వాత వెల్లుల్లి అయితే 2 గడ్డలు ఇలా ఒలుచుకున్నాను పెద్దవి. కరివేపాకు అయితే 1 పిడికెడు వరకు వేసుకున్నాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా గోగాకు అయితే ఉడకపెట్టుకున్నాం కదా, సన్న మంట మీద ఉడుకుతుంది. ఇందులో ఆ తాలింపు అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర అవన్నీ, ఆ పొడంతా వేసి కలిపేస్తున్నాను. ఈ పొడులు వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించి పౌడర్ చేసుకున్నాం కాబట్టి. కాకపోతే తెల్లగడ్డ వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోతే చాలు. అంతే అండి, గోగాకు పచ్చడి అయితే గుమగుమలాడుతూ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. చూస్తుంటే నోరూరిపోతుంది కదూ. రైస్లో అయితే కొద్దిగా వేసి కలుపుతున్నాను. ఏ తినుబండారాలైనా ఊరగాయ అయినా ఇలా
ఫస్ట్ ఇలా తయారు చేసి ఇలా కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతాను, తర్వాతే టేస్ట్ చూస్తాను. ఎండు మిరపకాయలు వేసినప్పుడు ఇలాంటి కలర్ వస్తుందండి. మీరు కారం కలుపుకుంటే అది ఇంకా వేరే కలర్ వస్తుంది పచ్చడి. కానీ ఎక్కువ టేస్ట్ కావాలంటే ఇలాగ ఎండు మిరపకాయలు వేయించి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇలా నోరూరే గోగాకు పచ్చడి కావాలంటే మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.